హాయ్ అండి. గుడ్ మార్నింగ్. చిన్న టిప్ అండి ఈ వీడియోలో. శారీ చూసారా? చాలా సాఫ్ట్‌గా ఉంది. దీని బ్లౌజ్ వచ్చి ఇంకా సాఫ్ట్‌గా ఉంది. సిల్కీగా ఉంది. అసలు కష్టము. ఏ బ్లౌజ్ అయినా సరే కట్ చేయడం ఈజీగానే ఉంటది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది. అందుకోసం మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అండి. లైనింగ్ కట్ చేసుకొని ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఇలాగ పరుచుకొని నీట్‌గా అంతా ఎక్కడ ఏమి ఎక్కువలు తక్కువలు లేకుండా క్లాత్ సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫస్టు. ఈ బ్లౌజ్ అండి కట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సాఫ్ట్‌గా ఉంది. సిల్కీగా ఉంది. శారీ ఏమో సాఫ్ట్‌గా ఉంటది. బ్లౌజ్‌కొచ్చేప్పటికి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కుట్టే వాళ్ళకే తెలుస్తాయండి ఆ బాధలు. ఏ బ్లౌజ్‌కైనా నేను చెప్పిన టిప్ యూజ్ చేసుకుంటే చాలా త్వరగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిద్ది. ఈ బ్లౌజ్‌కొచ్చేసి నేను చేస్తున్నానని కాదు. నేను ప్రతి బ్లౌజ్‌కి ఇలానే చేసుకుంటాను. చూసారు కదా! బూటీస్ ఇలాగ స్ట్రైట్‌గా ఉండాలి. డిజైను రివర్స్‌లో వస్తే బాగోదు బ్యాక్ పార్ట్‌కి. అందుకని స్ట్రైట్‌గా పెట్టుకున్నాను బూటీస్. అసలు ఇంతకుముందు లైనింగ్‌లు గానీ, ఫాల్స్‌లు గానీ, నార్మల్ బ్లౌజులు గానీ చాలా పెద్ద పెద్ద పన్నాసొచ్చాయండి. అసలిప్పుడు పన్నాసే తగ్గిచ్చేసి చిన్న చిన్నయి పెట్టాడు. మీటర్ బ్లౌజ్ తీసుకొచ్చుకున్నా గూడా సరిపోనట్లుగా అయిపోతుంది. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్‌ని. ఎందుకంటే ఒకరు ఎక్కువలు తక్కువలు ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్ చేసాక కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగు. ఇది ఖచ్చితంగా క్లాత్ సరిపోయినా సరిపోకపోయినా ముందే సెట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ బెల్ట్ మర్చిపోతారు. బ్లౌజ్ మొత్తం కటింగ్ అయ్యాక అయ్యో! క్రాస్ బెల్ట్ క్లాత్ లేదే అనుకుంటారు. అందుకని మనం కట్ చేసేటప్పుడే పరుచుకొని నీట్‌గా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ మొత్తం పరుచుకున్నాకే కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు చిట్కా చెప్తాను. ఇది ఫెవిగ్లూ అనమాట. మీ అందరి ఇళ్లల్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే తీసుకొచ్చి పెట్టుకోండి ఇంట్లో. ప్రతిదానికి ఇది అవసరం అవుతుంది. ఇట్లా ఏదైనా ఒక వేస్ట్‌ది ఫ్లెక్సీ అండి నేను యూజ్ చేస్తుంది. ఏదైనా ఒక ప్లాస్టిక్ పట్ట టైపు గానీ, ఎందుకంటే గమ్ము మరకలు అంటుతాయి. అందుకనమాట పరుచుకొని ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ పరుచుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పైన మనం ఒరిజినల్ పీస్ అనమాట లైనింగ్ పైన పెట్టుకోవాలి. మొత్తం ఇలా నీట్‌గా సర్దుకోవాలి. లైనింగ్ కంటే ఒరిజినల్ బ్లౌజ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా సరి చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉందంటే తర్వాత కుట్టుకున్నాక కట్ చేసుకోవచ్చు. కావాలంటే రాదు కదా క్లాతు. అందుకనమాట. ఇట్లా నీట్‌గా పరుచుకున్న తర్వాత గ్లూకి తీసుకొని అక్కడక్కడ అంటించుకోవాలి. మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా అయిపోయాక గ్లూ గమ్ తీసుకొని అంటించుకుందాం. అక్కడక్కడ ఒక్కొక్క చుక్క పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పూసేసి అలాగ గొబ్బు గొబ్బు చేసుకోకుండా కొంచెం జస్ట్ ఒక పాయింట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మరకలు కనిపిస్తాయి లాస్ట్‌లో ఎక్స్ట్రా పెట్టారంటే. అందుకని అంచులకనమాట కొద్దిగా ఒక్కొక్క డ్రాపే జస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ మొత్తంకి అక్కడక్కడ అంటించేసుకుంటే అసలు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటదండి. హ్యాపీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా కుట్టి కరెక్ట్‌గా వచ్చిందా రాలేదా కామెంట్ చేసి చెప్పండే. అసలు కామెంట్సే ఎవరు పెట్టట్లేదు. అసలు నా వీడియోలు చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఎలా ఉందో సజెషన్స్ ఇవ్వండి. నేనేమన్నా మార్చాలంటే మారిసి చెప్తాను. తిత్తులు లేకుండా నీట్‌గా పరుచుకొని అన్ని చోట్ల ఇట్లా గమ్ము పెట్టేసుకుంటే ఈజీగా ఉంటదనమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంటించుకోవాలి. లెఫ్ట్, రైట్ చూసుకోండి. కరెక్ట్‌గా మనం ఇందాక పెట్టుకున్నాం కదా! దానిపైన ఇలాగా ఒరిజినల్ బ్లౌజ్ ఏసేసుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా అతుకులు అయ్యి వేయాలంటే మిషన్ మీద ఎక్కినప్పుడు ఏసుకోవచ్చు. లేదు నేను ముందే వేసుకుంటాను అంటే అతుకులు ఏసేసుకొని చంక చెప్పుల దగ్గర అలాగా ఆ తర్వాత అతికించుకోండి. నాకు టైం లేక నేను ఇలానే చేశాననమాట. మిషన్ మీద ఎక్కినప్పుడు కుట్టుకోవచ్చులే అతుకులని. ఇట్లా అన్నిటికీ ఆ అంచులు నీట్‌గా ఒక్కొక్కరు ఎక్కువ పెట్టుకోకూడదు గ్లూ కూడా లైట్‌గా పెట్టుకోవాలి ఒక్కొక్క డ్రాప్ అంతే.
అంతే అండి. చాలా సింపుల్‌గా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ట్రై చేస్తారు కదా! ఈ వీడియో చూసేసరికి నా ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, మంచి మంచి ఆలోచనలు అందరికీ షేర్ అవుతాయి. ఇంట్లో వరకైనా బ్లౌజులు ఎవరివి వాళ్ళవి కుట్టుకుంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఖర్చులు తగ్గుతాయి. ముందు బ్లౌజు, శారీ ఫాలు ఇవన్నీనే ఎక్కువ ఖర్చు. శారీ కొన్నదానికంటే. అందుకని చిన్న చిన్నగా నేర్చుకొని ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవడం నేర్చుకుంటే ఇంట్లో ఖర్చులు తగ్గాయి అనేసి మగవాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఏముంది ఈజీగా కుట్టేయచ్చు. కాబట్టి ఈ మూడు పార్ట్స్ అంటించేసేసుకుంటే హ్యాపీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.